వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజాస్ హ్యాపీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా బాగానే ఉన్నాను. ఈ వీడియోలో వచ్చేసి ఒక వ్లాగ్ని నేను మీకు చూపించబోతున్నాను. పోతురాజస్వామి లోవా అంటారు, అంటే అనకాపల్లికి దగ్గరలో రావికమతం సైడ్ ఉందన్నమాట. సో ఎప్పుడు వెళ్ళలేదని చెప్పేసి అక్కడ ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము. బట్ అక్కడ ఎంత రద్దీగా ఉందంటే ఆ జనంలో పిల్లలు ఎక్కడ తప్పిపోతారో అన్నంత భయం వేసింది. దేవుణ్ణి చూడడం కాదు కానీ అందులో కానీ ఇరుక్కుంటే మరి మామూలుగా ఉండదు, అంతమంది జనం వచ్చారు. అండ్ నెక్స్ట్ గుడి చిన్నదే కానీ జనం రద్దీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. వెహికల్స్ పట్టుకెళ్ళినా సరే అక్కడే ఆపేసి బస్సులో పంపించారు. మరి ఆర్టీసీ వరకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? సో ఆ వ్లాగ్ని ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది. దేవుణ్ణి అయితే చూపించడానికి కెమెరాస్ అలౌ లేదు. సో వ్లాగ్ని చూడండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అమ్మమ్మమ్మమ్మమ్మ మామూలుగా లేదు కదా ఈ ఎండ వేడికి, పిల్లలతోని ఎక్కడా నీడ లేక ఈ జనం రద్దీలో మామూలుగా లేదనమాట. ఈ చెట్టు ఆకులు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? అదేనండి, చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. ఏదో ఉన్న దాంట్లో ఏదో ఒక చిన్న నీడలో నించుందని చెప్పేసి ఆ చెట్టు కింద నించున్నాము. ఇప్పుడైతే చెట్లు ఎవ్వరూ ఉంచట్లేదు సరిగ్గా. చెట్లు తీసేవాళ్ళే కానీ వేసేవాళ్ళు కనిపించట్లేదు, ఎక్కడో వేస్తున్నారు. సో ఈవిడెవరో నన్నే చూస్తుంది. ఈవిడేంటి ఎంత ఎండలో పిల్లలతో ఉంటూ వీడియో తీసుకుంటుంది అనుకుంటుందేమో. నా బాధ ఆవిడకేం తెలుస్తుంది చెప్పండి? యూట్యూబ్ కోసం నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో, నేను ఎంత కష్టపడుతున్నానో ఆవిడకి ఏం తెలియదు కదా. సో అవన్నీ మనం పట్టించుకోకూడదు, మన పని మందే. అండ్ నెక్స్ట్ మా వారు అలాగే మా మామయ్య గారు ఇద్దరు తల తీయించుకోవడానికి అని చెప్పేసి వెళ్ళారు. వాళ్ళ కోసం పిల్లలతో ఇక్కడ మేము చెట్టు కింద వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి టిఫిన్ సెంటర్ ఉందన్నమాట. టిఫిన్ పెట్టింది ఒక ఆమె. ఇంతమంది వస్తూ టిఫిన్ ఆకలికి టిఫిన్ తింటూ ఉంటే ఆవిడ మాత్రం ఎంత ఫాస్ట్గా చేసేస్తుంది. అసలు టిఫిన్ అయితే అంత ఏం బాగాలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పుచ్చకాయలు కూడా అమ్ముతున్నారు. అదే వాటర్ మిలన్స్ ఉంటాయి కదా, అవి కూడా అంత టేస్ట్ లేవు. సో మా మామయ్య గారు మా ఆయన గారు ఇద్దరు తల తీయించుకొని వచ్చేసిన తర్వాత ఇలా కోనేట్లో స్నానం చేయడానికి అక్కడ కనిపిస్తుంది కదా దారి, ఆ దారి గుండానే మేము వచ్చామన్నమాట పిల్లల్ని తీసుకొని. ఇంకా అక్కడ వీడియో తీయడానికి అయితే అస్సలు కుదరలేదు. పిల్లలు పట్టుకునేసరికి మాకు సరిపోయింది. ఇక్కడ ఒక ఆమె చూసారా, వేపాకులు ఏవో పట్టుకొని గెంతుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఆచారం అనుకుంటా. శివరాత్రి రోజున ఈ తీర్థం అలాగే ఇక్కడికి ఆ దేవుణ్ణి చూసుకోవడానికి, దర్శనం చేసుకోవడానికి, ఏమైనా మొక్కులు ఉంటే తీర్చుకోవడానికి వస్తూ ఉంటారంట భక్తులు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానండి ఇక్కడికి, ఎప్పుడు కూడా వెళ్ళలేదు. బట్ ఫస్ట్ టైం వెళ్ళడానికి వచ్చినా సరే చుక్కలు కనబడ్డాయి. వెళ్ళే వాళ్ళు వెళ్తుంటే వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారనమాట ఈవినింగ్ వరకు కూడా. అంత హెవీగా ఉంది. అండ్ ఇక్కడ కోనేరు దగ్గర కూడా చాలామంది జనం ఉన్నారండి. అండ్ చాలామంది పిల్లలు తప్పిపోవడంతో పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి చేర్చడం ఇలా జరిగిందనమాట. దేవుడా ఎందుకు వచ్చాము, దేవుడు కాదు కానీ ఎందుకు వచ్చాము రావు, పిల్లలు ఎలాగో ఏంటో అని భయంగా ఉండేది. బస్సు ఎక్కేటప్పుడు కూడా చాలా భయం వేసింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ స్నానాలు అయిపోయాయి. ఇప్పుడైతే గుడికి బయలుదేరాలి. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి దారి పట్టేయచ్చు. వెహికల్ తెచ్చుకున్నా సరే ఇంకా అక్కడే వదిలేసి ఒక 3 కిలోమీటర్స్ వరకు కూడా మేము బస్ మీదే రావడం జరిగింది ఇక్కడ వరకు. నార్మల్గా ఈ ప్లేస్ని పోతురాజస్వామి లోవా అంటూ ఉంటారు కానీ కళ్యాణ లోవా అని చెప్పేసి ఉంది బస్ మీద. ఎప్పుడైనా వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇంతమంది జనంలో. శివరాత్రి రోజు మాత్రమే ఇంత రద్దీగా ఉంటుందంట, తర్వాత నార్మల్గా ఉంటుందంట.
చూసారు ఎంతమంది ఉన్నారో. ఒకళ్ళు ఎక్కితే ఒకళ్ళు ఎక్కేసారనుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్లో, మిగతా వాళ్ళు కింద ఉండిపోతే పరిస్థితి ఏంటి? బస్సులో వెళ్ళిపోవడమే. దిగడానికి కూడా అంత ప్లేస్ లేకుండా ఉంది. అండ్ నెక్స్ట్ రిటర్న్ అయిపోయాం. బస్సులో ఏదో ఒకలాగా ఒక 2-3 బస్సెస్ మిస్ అయినా సరే కానీ వేరే బస్సు ఏదో ఒకలాగా ఎక్కి అక్కడి నుంచి మా వెహికల్స్ ఉన్న వరకు వెళ్ళి అక్కడి నుంచి వెహికల్లో రిటర్న్ అయిపోయాము. సో పిల్లలతో అయితే మామూలుగా లేదండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి. ఈయన మా మామయ్య గారు. మన నెక్స్ట్ ఛానల్ గిరిజన నర్సింగ్ క్రియేటివిటీ ఉంది. నచ్చితే అందులో ఎక్కువగా మంచి కంటెంట్ ఉంటుందన్నమాట. సబ్స్క్రైబ్ చేయండి.